బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ మరికొద్ది నెలల్లో ప్రారంభం కానుంది. ఇంటిల్లి పాదని అలరించే ఈ షో కోసం కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ కూడా మొదలు పెట్టేశారు నిర్వాహకులు. ఈసారి ఎవరెవరు కంటెస్టెంట్స్గా రానున్నారు, ఈసారి ఎలాంటి వివాదాలు చోటు చేసుకోనున్నాయి అంటూ నెటిజన్లు అప్పుడే విశ్లేషణలు మొదలు పెట్టేశారు. తాజాగా బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ కోసం కంటెస్టెంట్స్గా కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే బిగ్ బాస్ బ్రాండ్ దెబ్బతినకుండా ఈసారి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. ఇప్పటికే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు గేట్స్ క్లోజ్ చేస్తూ హిందీ బిగ్ బాస్లో నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే దాన్ని తెలుగు సహా ఇతర ప్రాంతీయ భాషల్లో బిగ్ బాస్కు కూడా వర్తింపజేస్తారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే ఊరు పేరు లేని కంటెస్టెంట్స్ కూడా జనంలో బాగా పేరున్న వారిని సంప్రదిస్తున్నారు. ఆటలు, డిస్కషన్స్, టాస్కులు, నామినేషన్స్ ఇలా ప్రతిదీ కొత్తగా ఉంటుందనే టాక్ వస్తోంది. అయితే బిగ్ బాస్ తెలుగు 8లో చాలా వరకు మార్పులు చేశారు. కెప్టెన్కు బదులు చీఫ్ అనే విధానాన్ని తీసుకొచ్చారు. అలాగే చీఫ్కు 2 డెప్యూటీ చీఫ్లను కూడా ఇచ్చారు. ఈ విధానం బాగానే వర్కౌట్ అయింది. అలాగే ప్రైజ్ మనీ 0తో ప్రారంభించి కంటెస్టెంట్సే తమ ప్రైజ్ మనీని సంపాదించుకోవాలనే నిబంధన తీసుకొచ్చి సస్పెన్స్ కంటిన్యూ చేశారు. దీన్ని కూడా కొనసాగించే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఇక ఉల్టా పల్టా అంటూ సాగిన గత సీజన్లో కన్నడ బ్యాచ్ గ్రూపులో ఎక్కువ కావడంతో ఈసారి అలాంటి వాటికి హౌస్లో చోటు ఇవ్వకూడదని అనుకుంటున్నారట. ఇక ఈసారి బిగ్ బాస్ టీం కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ కాస్త ముందుగానే ప్రారంభించినట్టుగానే పుకార్లు వినిపిస్తున్నాయి. జూలై చివరి నాటికి కంటెస్టెంట్స్ను ఎంపిక చేసి వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆగస్టు ఎండింగ్ లేదా సెప్టెంబర్ మొదటి వారానికి బిగ్ బాస్ను టెలికాస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. హోస్ట్ ప్లేస్లో విజయ్ దేవరకొండ, నందమూరి బాలకృష్ణుల పేర్లు వినిపించినప్పటికీ ఈసారి కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇక ఈసారి కంటెస్టెంట్స్గా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. రీతు చౌదరి, జబర్దస్త్ ఇమాన్యువేల్, అలేఖ్యా చిట్టి పికెల్స్ రమ్యలు ఖచ్చితంగా హౌస్లోకి వెళ్తారంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా బుల్లితెర నటి దేవ్జనీ మోదక్ కూడా ఈసారి కంటెస్టెంట్గా హౌస్లోకి అడుగు పెడతారని అంటున్నారు. ఇప్పటికే దేవ్జనీతో బిగ్ బాస్ టీం సంప్రదింపులు జరుపుతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. స్టార్ మాలో ఎన్నెన్నో జన్మల బంధం, సత్యభామ తదితర సీరియల్స్తో ఈ ముద్దుగుమ్మ తెలుగు వారికి పరిచయమైంది. ప్రస్తుతం స్టార్ మాలోనే ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్ సీజన్ 2లో దేవ్జనీ మోదక్ పార్టిసిపేట్ చేస్తోంది. గత వారం ఇమాన్యువేల్కు ముద్దు పెట్టి షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. దీంతో హౌస్లోకి గనుక ఇమాన్యువేల్, దేవ్జనీలు అడుగు పెడితే ఇక కిస్సులు, హగ్గులు అంటే నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక తెలుగు బిగ్ బాస్ ఇప్పటి వరకు 8 సీజన్లను పూర్తి చేసుకుంది. ఒక ఓటీటీ సీజన్తో కలిపి మొత్తం 9 సీజన్లు జరిగాయి. 9 సీజన్లలో మొదటి సీజన్కి ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరిస్తే రెండో సీజన్కు నాని హోస్టింగ్ చేశారు. ఆ తర్వాత అన్ని సీజన్లకు కింగ్ నాగార్జున హోస్ట్గా వ్యవహరించారు. మధ్యలో వచ్చిన ఓటీటీ సీజన్ను సైతం నాగ్ హోస్ట్ చేయడం జరిగింది. అయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ 8కి ఆశించిన స్థాయిలో రేటింగ్ రాలేదని హోస్టుని మార్చే యోచనలో నిర్వాహకులున్నారంటూ కొందరు ఇప్పటికే చాలా సీజన్లు చేశాను కనుక ఇక బిగ్ బాస్కి గుడ్ బై చెప్పే టైం వచ్చిందని నాగార్జున ఆలోచిస్తున్నారనే పుకార్లు షికార్లు చేశాయి. అయితే ప్రతి సీజన్ ప్రారంభం సమయంలో హోస్ట్ గురించి, కంటెస్టెంట్స్ గురించి ఎక్కువగా ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఈసారి కూడా హోస్ట్ గురించి ప్రముఖంగా పుకార్లు షికారు చేశాయి. బాలకృష్ణ, విజయ్ దేవరకొండ మొదలుకొని పలువురి హీరోల పేర్లు బిగ్ బాస్ హోస్ట్గా వినిపించాయి. దాంతో చాలామంది బిగ్ బాస్కి కొత్త హోస్ట్ రావడం ఖాయమని అనుకున్నారు. ఆ విషయమై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. బిగ్ బాస్ నిర్వాహకులు ఇటీవలే నాగార్జునను హోస్ట్గా కన్ఫర్మ్ చేసి రెమ్యునరేషన్ విషయంలో కూడా స్పష్టత ఇచ్చేశారు. ఇక నాగార్జున నాసామిరంగా సినిమా తర్వాత సోలో హీరోగా ఒక్క సినిమాకు కూడా ఇప్పటి వరకు కమిట్ అవ్వలేదు. కానీ ధనుష్తో కలిసి కుబేరాలో నటించారు. అంతేకాకుండా రజనీకాంత్ మూవీ కూలీలోనూ నాగార్జున కనిపించబోతున్నారు. ఈ ఏడాది చివరి వరకు సోలో హీరోగా నాగార్జున సినిమా ప్రారంభించే అవకాశాలున్నాయి. అది ఎవరితో అనేది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో నాగార్జున బిగ్ బాస్ సీజన్ 9కి హోస్ట్గా ఓకే చెప్పేశారు. దీంతో తెలుగు బిగ్ బాస్కి హోస్ట్ మారబోతున్నారు అనే వార్తలు పూర్తిగా అవాస్తవమని తేలిపోయింది. అసలు విషయం ఏంటి అనేది షో నిర్వాహకులు క్లారిటీ ఇచ్చేశారు. 1-2 వారాల్లో నాగార్జునపై ప్రోమో చిత్రీకరణ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఆగస్ట్ లేదంటే సెప్టెంబర్లో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి.